శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇది మనం అందరం వింటూ ఉంటాం కదండి. మనకి కార్తీక మాసం మొదలవ్వంగానే అయ్యప్ప దీక్షతో చాలామంది భక్తులు ఈ నామస్మరణని ఎక్కువ మనకి చెప్తూ ఉంటారు. దీన్ని శరణు ఘోష అంటారండి. ఈ వీడియోలో ఇవాళ మనం అయ్యప్ప స్వామి, ఆయన యొక్క తత్వం ఏమిటి, ఆ స్వామి యొక్క మహత్యం ఏమిటి, శబరిమలై దాని యొక్క విశేషాలు ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మనకి అయ్యప్ప స్వామి అనగానేనండి నల్లటి బట్టలు కట్టుకొని మండల దీక్ష వాళ్ళు చేసేటువంటి 41 రోజులు కఠినమైనటువంటి మండల దీక్ష, మెళ్ళో మాల వేసుకోవటం, మాలాధారణ అంటారు. ఆ తర్వాత ఇరుముడి అని చెప్పేసి తలపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంచిని ముందు వైపు కొంచెం వెనక వైపు ఒకటి ఉన్నట్టుగా 2 భాగాలుగా మనకి కనబడతాయండి. దాన్ని ఇరుముడి అంటారు. అది వేసుకోవటం. తర్వాత మకర జ్యోతి, మకర సంక్రాంతి రోజున ఆ కొండపైన కనిపించేటువంటి మకర జ్యోతి, ఈ మండల దీక్ష ఇవన్నీ మనకి గుర్తొస్తాయండి. ఆ ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటేనండి, అయ్యప్ప భక్తులందరూ కూడా చాలా కఠినమైనటువంటి ఆ దీక్షను కొనసాగిస్తారండి వాళ్ళు. అది ఈ యొక్క అయ్యప్ప స్వామిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ భక్తులు ఆ విధంగా కఠినంగా వాళ్ళ యొక్క దీక్షను కొనసాగిస్తూ ఆఖరికి ఆ మండలానికి కానివ్వండి, మండల పూజకి కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మకర జ్యోతిని చూడటానికి కానివ్వండి, దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆ రోజు అక్కడ చేరుకుంటారండి. అది ఈ శబరిమల యొక్క విశేషం అండి. ఇక మనకి అయ్యప్ప స్వామి, అయ్యప్ప అంటే మనకి ఇది శివకేశవుల యొక్క తత్వం కింద చెప్తారండి. ఎందుకంటే ఈయన హరిహర సుతుడుగా చెబుతారు. మనకి విష్ణుమూర్తి మోహినీదేవి అవతారం ఎత్తినప్పుడు శివుడు ఆమెని చూసి మోహించి ఆ యొక్క తేజస్సుతో ఈ బాలుడు ఉద్భవించాడు అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పారండి. అందువల్ల ఈయన్ని హరిహర సుతుడు అని చెప్పేసి పిలుచుకుంటారనమాట. ఆయన అక్కడ పందల రాజుకి అడవిలో మెడలో మణితో దొరుకుతారు. అందువల్ల మణికంఠుడు అని చెప్పేసి కూడా ఆయన్ని పిలుస్తారండి. ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు. పులి మీద స్వారీ చేస్తూ అక్కడ పందల రాజుకి ఆయన కనపడతాడనమాట. అందువల్ల ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పందల రాజ్య అధిపతిగా కూడా ఈయన్ని మనం పేర్కొంటామండి. అటువంటి బాలుడు ఎన్నో మహత్యాలు చూపించి ఆయన్ని మనం దేవుడి కింద కొలుస్తాం అన్నమాట. అటువంటి అయ్యప్ప తత్వం మనం కనుక విచారిస్తేనండి, ఆ దేవాలయం పైన తత్వమసి అని చెప్పేసి మనకి 4 మహావాక్యాలు ఉన్నాయి కదండి వేదాల్లో. ఆ 4 మహావాక్యాల్లో సామవేదంలో చెప్పినటువంటి తత్వమసి అనేటువంటి వాక్యం వాళ్ళు దేవాలయం పైన రాశారు. అంటే తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. ఏమిటది? అది అంటే భగవంతుడు, ఆత్మస్వరూపం. పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది నీ స్వరూపమే నాయన, నువ్వు కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పేసినటువంటి గొప్ప మహావాక్యాన్ని వాళ్ళు ఆలయం మీద రాశారనమాట. అందువల్ల ఈ అయ్యప్ప తత్వం తెలుసుకొని మనం ఆ యొక్క మండల పూజ ఆ స్వామిని గనక కొలుచుకుంటే అది కలియుగ వరద దేవుడి కింద మనం ఈ అయ్యప్ప స్వామిని చెబుతారండి. అంటే అతి శీఘ్రంగా మనకి ఆయన వరాల్ని ఇస్తాడనమాట. అంత తొందరగా అనుగ్రహించి మన మీద ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తాడు అని చెప్పేసి ప్రజల విశ్వాసం అండి. అందుకనే లక్షలాది మంది అంత కఠోరమైనటువంటి దీక్షతో ఆయన్ని సేవించుకుంటారనమాట. ఇంకో విశేషం ఏంటంటేనండి, అక్కడ ఒక 18 మెట్లు ఉంటాయండి. ఆ 18 మెట్లు కూడా 18 తత్వాలకి ప్రతీకగా మనకి చెబుతారండి. ఆ ఇరుముడి కట్టుకొని చాలా ఉత్సాహంగా ఈ శరణఘోష, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి అనుకుంటూ భక్తులందరూ కూడా ఆ యొక్క 18 మెట్లు ఎక్కి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారు. మేము 82, 83లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అండి ఇన్ని వసతులు లేవండి. ఇప్పుడు చాలా వసతులు పెరిగినాయి కొండ మీద. కానీ ఆ భక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి అయ్యప్ప స్వామి భక్తులు అనగానే చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళు ఆ పూజా విధానాన్ని కొనసాగిస్తూ ఉండటం అనేది అది మనం ఎప్పుడూ నిరంతరం కనపడుతూనే ఉంటుందండి. అందువల్ల వాళ్ళు స్వహస్తంతో కానివ్వండి, లేకపోతే తల్లి చేత వంట, లేకపోతే భార్య చేసిన వంట,
లేకపోతే ఇంకొక అయ్యప్ప స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా ఇంత నియమబద్ధంగా వాళ్ళు దీక్ష కొనసాగిస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ తినకుండా చాలా పరిశుభ్రంగా, చాలా శుచిగా వాళ్ళు ఆచరిస్తారనమాట ఆ యొక్క దీక్ష. అందులో కూడా అండి చెప్పులు లేకుండా కార్తీక మాసం అండి. ఇప్పుడు మండల దీక్ష మొదలయ్యేది కార్తీక మాసంలో మొదలవుతుంది. ఆ కార్తీక మాసంలో అందరూ కూడా చన్నీళ్ళ స్నానం ఉదయాన్నే లేచి 5 లోపు చన్నీళ్ళ స్నానం చేసి, దేవుడికి దీపం పెట్టుకొని, పూజ చేసుకొని, అక్కడి నుంచి వాళ్ళ యొక్క దినచర్య మొదలవుతుందండి. అంత నియమబద్ధంగా వాళ్ళు చేస్తారన్నమాట. నల్లటి బట్టలు, కొంతమంది కాషాయం బట్టలు కూడా కట్టుకుంటారండి. ఆ యొక్క బట్టలతోనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఆఫీస్‌కి వెళ్ళినా దినచర్య అంతా కూడా ఆ దీక్షా వస్త్రాలతోనే గడపడం అనేది ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత అండి. మనకి ఇంకోటి ఏంటంటేనండి, అయ్యప్ప అనంగానే అయ్యన్, అప్పన్ అంటే తండ్రి అనమాట. అక్కడ అయ్యప్ప అనంగానే ఒక తండ్రి స్వరూపంగా అందరూ కూడా ఒక దేవుడి కింద ఆ యొక్క పేరుతో పిలుచుకుంటారు. అయ్యన్ అనేది ఈశ్వర స్వరూపం, అప్పన్ అనేది విష్ణు స్వరూపం కింద తమిళనాడులోను, కేరళలోను వాళ్ళు చెబుతారండి. అందువల్ల ఆ రెండింటిని కలిపి అది అయ్యప్ప అయిందనమాట. అయ్యప్ప అనే పేరుతోనే మనకి ఆ యొక్క దేవుడు ప్రసిద్ధి చెందాడండి. ఆ శరణ ఘోష అనేది ఇందులో చాలా విశేషంగా వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఎందుకంటే కలియుగంలో నామస్మరణకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. మనం ఏ పూజలు చేసినా, చేయకపోయినా, మనకి మంత్రాలు తెలిసినా, తెలియకపోయినా, ఎటువంటి విధానాల్ని మనం పాటించినా, పాటించకపోయినా కేవలం శరణఘోషతోనే ఆయన కరిగిపోయి మన యొక్క మొర ఆలకిస్తాడనమాట. అంత గొప్ప శరణఘోషతో మీరు అయ్యప్ప స్వామి భజనలు గనక చూస్తుంటే ఎక్కడన్నా పడి పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ 40 రోజుల్లో ఎవరో ఒక భక్తుడి ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఈ పడి పూజ అని చెప్పేసి వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆ రోజు జరిగేటువంటి భజన అండి ప్రతి వాళ్ళు చూసి తీరాల్సిందే. చాలా ఎంతో లీనమై భక్తులందరూ కూడా ఆ శరణఘోష చెబుతూ రకరకాల కీర్తనలతో ఆ స్వామిని వాళ్ళు పూజిస్తారనమాట. అందువల్ల అటువంటి కీర్తనకి లొంగనటువంటి దేవుడు ఎవరుంటారండి? అందువల్ల ఆయన శీఘ్రంగా అనుగ్రహించి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం అనమాట. ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ధ్యాన శ్లోకం ఉందండి. అదేమిటంటే భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం ప్రణమామ్యహం. భూతనాద సదానంద అంటే అన్ని భూతాలకి కూడా నాథుడు అయినటువంటి ఓ సదానంద, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఓ అయ్యప్ప, సర్వభూత దయాపర, వాళ్ళని ఎప్పుడూ కూడా నువ్వు కాపాడుతూ ఉంటావు. అటువంటి నీకు ప్రణమామ్యహం, నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఈ విధమైనటువంటి భావంతో స్వాములందరూ కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటారండి. తర్వాత ధర్మశాస్త్ర అని చెప్పేసి ఆయనకి ఇంకొక పేరు ఉందండి, శ్రీధర్మశాస్త్ర. అంటే ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాడు, శాసించేటువంటి వాడు, ప్రజల్ని ఆ మార్గంలో నడిపించేటువంటి వాడు అని చెప్పేసి ఈ యొక్క నామానికి అర్థం అండి. తర్వాత పరశురాముడు ఒక శాస్త్ర ఆలయాల్ని, క్షేత్రాల్ని నిర్మించాడు అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పారండి. అందులో ఈ శబరిమల అనేది కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రం అండి. పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి క్షేత్రం అన్నమాట అది. అక్కడ స్వామి యోగముద్రలో ఉంటాడండి ఆయన. ఆ ముద్ర యోగముద్ర వేసుకొని అక్కడ దాంట్లో చిన్న విగ్రహం అండి. చాలా దివ్యంగా ఉంటుంది ఆ విగ్రహం చూస్తుంటేనే. అందువల్ల అటువంటి అయ్యప్ప స్వామిని జీవితంలో ఒక్కసారన్నా దర్శించి ఆ యొక్క ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా మహద్భాగ్యం అండి. అందరూ వెళ్ళలేరండి అక్కడికి. ఎందుకంటే ఇవాళ కొంత వసతులు వచ్చినాయి కానివ్వండి, ఇది వరకు ఎరుమేలి అని చెప్పేసి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి వనయాత్ర నడుచుకుంటూనే చాలామంది అక్కడికి వెళ్ళాలన్నమాట. అందుకే ఆ ఇరుముల్లో వాళ్ళకి దారి పొడుగుతా తినడానికి కొన్ని పదార్థాలను కూడా దాంట్లో బియ్యము అట్లాంటివి కొన్ని కాయగూరలు వేస్తారనమాట ఆ ఇరుముల్లో. అక్కడ ఆ వసతి ఉన్న చోట ఉండి ఆ వంట చేసుకొని అక్కడ భుజించి మళ్ళీ యాత్ర కొనసాగిస్తారనమాట. అటువంటి వనయాత్ర చేస్తూ ఆ యొక్క స్వరూపాన్ని చూడాలి. యాత్ర పొడుగుతా కూడా ఈ శరణఘోష అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ ఆ ఘోష వాళ్ళు ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఎక్కడున్నా సరే, రైల్లో ఉన్నా సరేనండి, లేకపోతే నడుస్తున్నా కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ఈ యొక్క శరణఘోష మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నమాట. అది ఈ యొక్క విశేషం, దేవుడి యొక్క విశేషం ఆ శరణఘోష అండి. ఎందుకంటే నామస్మరణ అనేది చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల ఆ నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ నిరంతరం వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే,
పక్క వాళ్ళని కూడా స్వామి అని చెప్పేసి పిలవటమే అనమాట. అంత లీనమైపోయి వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి పూజిస్తూ, కొలుస్తూ ఉంటారండి. అట్లాంటి విశేషం కలిగినటువంటి అయ్యప్ప స్వామిని మనం కూడా ఏదో ఒక శ్లోకంతోనో, ఏదో ఒక నామంతోనో ఆయన్ని గనక మనం తలుచుకుంటూ ఉంటే బుధవారం ఈ స్వామికి ప్రత్యేకమైనటువంటి రోజుగా చెబుతారండి. కనీసం ఆ రోజన్నా సరే ఈ యొక్క స్వామిని తలుచుకొని మనం ఆ నామస్మరణ గనక చేసుకుంటే మనకు కూడా దాంట్లో ఆ యొక్క అనుగ్రహం కలిగి కొంత మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ప్రజల విశ్వాసం అండి. అందువల్ల ఈ యొక్క స్వామిని మనం ఇవాళ తలుచుకున్నాము. అదే గొప్ప విశేషం అండి. మీరు కూడా ఈ చేతనైనట్లుగా ఈ స్వామిని కనుక మీరు అర్చించినా, పూజించినా ఒక నామంతో ఆయన్ని ఇక నిరంతరం కూడా అనుకున్నా కూడా మనకంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. స్వామియే శరణమయ్యప్ప.